నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే మంచి రెసిపీని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా త్వరగా అరిగిపోతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి పెట్టచ్చు. కుదిరితే లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నేను తిని చూశాను. వీటిని మురుమురాలు అంటారు, పేలాలు అంటారు, బురుగులు అంటారు. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. మా అమ్మగారు అయితే పేలాలు అంటుంది, నేనైతే మురుమురాలు అంటానండి. వీటిని వాటర్లో ఒక 3-4 టైమ్స్ మంచిగా కడగాలండి. మంచిగా కడిగిన తర్వాత గట్టిగా వాటర్ను పిండేసి ఒక జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. నేనైతే ఒక కడాయిని పెట్టేశాను. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 కప్పు వరకు పల్లీలను అయితే వేసేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1.5 స్పూన్ వరకు మినపప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆవాలని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పల్లీలు కాస్త మాడనివ్వకుండా చూసుకోండి, నాయి కొంచెం మాడినట్టు అయ్యాయి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హాఫ్ వేసాను, ఇంకొక హాఫ్ వేసి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపిస్తాను. అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి కొత్తిమీరను కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీరను వేయట్లేదండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇలాగైనా తినేయచ్చు. ఇందులోకి పుట్నాల పౌడర్ని చేసేసుకొని పుట్నాల పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. నచ్చని వాళ్ళు పుట్నాల పౌడర్ని స్కిప్ చేయవచ్చు, నచ్చిన వాళ్ళు వేసేసుకోవచ్చు. పుట్నాలను అయితే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని పుట్నాల పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఎంత మంచిగా రెడీ అయ్యాయో చూడండి. ఇలా మంచిగా మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. మరి కాస్త కూడా వేసేస్తున్నాను. పుట్నాల పౌడరు మా పిల్లలకి, మా హస్బెండ్కి చాలా ఇష్టము. నాకైతే నచ్చదండి. నేను ఆల్రెడీ కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్నాల పౌడర్ని అయితే వేసేస్తున్నాను. నేను పుట్నాల పౌడర్ లేకుండానే తింటానండి. నాకు అలా ఇష్టము, వాళ్ళకి ఇలా ఇష్టము. నేనైతే 1 స్పూన్ వరకు తిని చూశానండి. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కారం, ఉప్పు టేస్ట్ అయితే అదిరిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.